రామాపురం అనే ఊర్లో గోవిందుడు అనే పిల్లవాడు ఉండేవాడు. ఓ రోజు గోవిందుడిని వాళ్ళ నాన్న పిలిచి, పక్క ఊర్లో ఉన్న తన స్నేహితుడి వద్దకు వెళ్ళి, తను ఒక పెట్టె ఇస్తాడు దాన్ని తీసుకొని రమ్మని చెప్తాడు. దాంతో గోవిందుడు వాళ్ళ నాన్న చెప్పిన గుర్తులతో పక్క ఊరిలో ఉన్న ఆ స్నేహితుడి ఇంటికి వెళ్తాడు. ఆయన కొన్ని వస్తువులు ఉన్న పెట్టెను గోవిందుడి చేతికి ఇస్తూ, దారిలో దొంగలు ఉంటారు జాగ్రత్తగా ఇంటికి తీసుకొని వెళ్ళు అని చెప్తాడు. ఇంటికి వస్తున్న క్రమంలో గోవిందుడికి తన వెనకాల ఎవరో వస్తున్నట్లుగా అడుగుల చప్పుడు వినిపించింది. దాంతో భయపడుతూనే వేగంగా నడవడం మొదలుపెట్టాడు. ఆ అడుగుల చప్పుడు, వేగం కూడా పెరిగేసరికి గోవిందుడికి ఏం చేయాలో పాలుపోలేదు. కొంత దూరం వెళ్ళేసరికి గోవిందుడికి ఒక నది కనిపించింది. దాన్ని చూడగానే అతడికో ఆలోచన వచ్చింది. వెంటనే తన దగ్గర ఉన్న పెట్టెను నదికి కాస్త పక్కగా ఉన్న పొదల్లోకి విసిరేసి, ఆ నది ఒడ్డున నిలబడి తన పెట్టె నీళ్ళల్లో పడిపోయిందని ఏడవడం మొదలుపెట్టాడు. గోవిందుడి వెనకాలే వస్తున్న ఆ దొంగ ఎలాగైనా ఆ పెట్టెను తీసుకోవాలనే ఉద్దేశంతో తాను తీసి ఇస్తానంటూ నదిలోకి దూకి వెతకడం మొదలుపెట్టాడు. అదే అదును అనుకున్న గోవిందుడు ఆ పొదల్లో వేసిన పెట్టెను తీసుకొని గబగబా ఇంటికి వెళ్ళిపోయాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.